దీవించడానికి వచ్చిన మీ గద్దరన్న బిడ్డని, మీ చెల్లని దీవించడానికి వచ్చిన నా ముందు కూర్చున్న ప్రతి ఒక్క కళాకారులకు, అక్కలకు, అన్నలకు, పెద్దలకు, అట్లాగే వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క ఉద్యమకారులకు, ప్రతి ఒక్క కళాకారుడికి మీ చెల్లె, మీ బిడ్డ తరఫున పాదాభివందనాలు. ఈ వేదికను అందరినీ కలుపుకొని మరొకసారి మనకు అవకాశం వచ్చింది. మరొక్కసారి మన తెలంగాణని పునర్నిర్వహించుకోవడానికి మనకు ఒక అవకాశం వచ్చింది. మరొక్కసారి మనం ఉద్యమిద్దాం. మరొక్కసారి మనం అందరం తెలంగాణ కోసం, సాధన కోసం అందరం ఒక తాటికొచ్చి ఒక మాటతోని, ఒక పాటతోని తెలంగాణ ఎలా సాధించుకున్నామో మరొక్కసారి తెలంగాణ పునర్నిర్మాణానికి సాధించుకున్నామని పిలుపు మన చీమ శ్రీనివాసన్న ఇవ్వగానే మీరందరూ వచ్చినందుకు నేను వందనాలు తెలుపుకుంటున్నాను. అట్లాగే మీకు కూడా వందనాలు శ్రీనివాసన్న. ఎందుకంటే నేను గత 9 నెలలుగా అన్నను చూస్తున్నాను. అన్నతో పాటు పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యమకారుని చూస్తున్నాను. వాళ్ళు ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా, చాలా నిజాయితీగా మన కళాకారులకు, మన ఉద్యమకారులకు ఎవరైతే జీవితాన్ని అర్పించారో, ఇంకా ముందు జీవితమే లేదు వాళ్ళకి, ఇంకా ఏదో బతుకుతున్నామంటే బతుకుతున్నామా అని వాళ్ళందరినీ దగ్గరకు తీసి మరొకసారి మనకు ఒక అవకాశం వచ్చింది, మనము మన హక్కులని సాధించుకునే బాటలో పోదామని అన్న చాలా కష్టంగా, నిజాయితీగా ప్రయత్నిస్తున్నారు. దాంట్లో భాగంగానే నన్ను ముందు కూడా ఒకసారి ఉద్యమకారుల మీటింగ్ అయినప్పుడు వచ్చాను. ఇప్పుడు ఒక బాధ్యత తీసుకొని ఇక్కడికి వచ్చాను. ఆ బాధ్యత ఏంటంటే చైర్పర్సన్గా, తెలంగాణ సాంస్కృతిక సారథిగా వచ్చాను ఇక్కడికి. సో ముందుగా తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ అన్న గారికి, బట్టి అన్న గారికి, తెలంగాణ ప్రభుత్వాన్ని మంత్రివర్యులకి అందరికీ నేను మన ఉద్యమకారుల తరఫున, కళాకారుల తరఫున నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎందుకు అంటే నేను చదువుకుంది వేరు. అంటే నేను గద్దరన్న బిడ్డగా, కలమ్మ తల్లి కడుపులో పుట్టిన బిడ్డగా, ఒక ఉద్యమకారుడి బిడ్డగా చిన్నప్పటి నుంచి మీలాగే నేను 2.5 ఏళ్ళు ఉన్నప్పుడే నాకు గోసి, గొంగడి, గజ్జలు కట్టి ఉమ్మడి తెలంగాణ అంతా దింపేశారు. సో ఉద్యమాల గురించి, ఉద్యమాల్లో భాగంగా ముంగట నిలబడి కొట్లాడకపోయినా వెనకాల కోరసించుకుంటూ ఉన్నాము, వెనకాల కట్టలు పట్టుకొని వస్తూ ఉన్నాము, వెనకాల జెండాలు పట్టుకొని వచ్చాము. చిన్నపిల్లలుగా పెద్దగా అయ్యేంత వారికి తెలంగాణ ఉద్యమంలో కూడా వెనకలనే ఉన్నాం. గద్దరన్న చనిపోయిన తర్వాతనే ముందుకు రావడం జరిగింది. నేను చదువుకుంది MBA, PhD ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. అట్లాగే నెట్ క్వాలిఫై అయ్యాను, హైయెస్ట్ ఎడ్యుకేషన్ అది. అట్లాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్కూల్ లీడర్షిప్ మేనేజ్మెంట్ చేశాను. ఇక్కడ ఎలక్షన్స్లో పోటీ చేసి ఓడిపోయినాక కూడా నేను ఓడిపోలేదు, మన రాజ్యం గెలిచింది, రాజు గెలిచిందనే గద్దరన్న ఆయన బిడ్డనో కొడుకునో గెలిపించుకోవాలనుకోలేదు. ఆయనని ప్రజల్ని గెలిపించుకోవాలనుకున్నాడు. ఆయన నిరంకుశిత పాలనని ఓడించాలనుకున్నాడు. ఆయన మరొక్కసారి తెలంగాణని పునర్నిర్మించుకోవాలని కోరుకున్నాడు. ఆ భాగంలో గెలిచిందని నేను అనుకున్నాను. అదే ఓడిపోయినా సరే మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం గౌరవించి నాకు ఈ అవకాశాన్ని, ప్రజల్లో ఉండే అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. వెన్నెలమ్మకు కళాసారథిగా ఎందుకు చైర్పర్సన్గా ఇచ్చారు? నేను కూడా అనుకోలే ఇస్తారని. ఎందుకు ఇచ్చారంటే గద్దరన్న చనిపోగానే ముందుగా గుండె పగిలింది కళాకారులు, ఉద్యమకారులు మాత్రమే. వాళ్ళకు మరొకసారి ఆ కళాకారులకు, ఉద్యమకారులకు గుండె ధైర్యం ఇవ్వడానికి మేమున్నాము. కాంగ్రెస్ పార్టీ నుంచి మేమున్నాము, మేము గుర్తించాము. మీలో భాగం మేము కూడా. మీ కష్టాలు తెలుసు, కన్నీళ్లు తెలుసు మాకు. అమరవీరుల త్యాగల కుటుంబాల గురించి తెలుసు, రక్తం చిందించిన భూమి గురించి తెలుసు. మేము మిమ్మల్ని గౌరవిస్తామని మొదటి గౌరవం గద్దరన్నకి ఇస్తూ, అట్లాగే గద్దరన్నకి ఇస్తే అందరికి ఇచ్చినట్టే అనే ఒక ఉద్దేశంతో ఆయన బిడ్డగా తీసుకొచ్చి నన్ను సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా చేశారు. సో నాకంటే ఎక్కువ మన ప్రభుత్వానికి, రేవంత్ అన్న గారికి తెలుసు మన కష్టాలు, మన కన్నీళ్ళు, మన ఎలా బతుకుతున్నామో తెలుసు, మన కోసం ఏమి చేయాలని కూడా తెలుసు. మొన్న మన తెలంగాణ దినోత్సవం రోజు 9 మంది ఉద్యమకారులు ఎవరైతే తమ జీవితాలను త్యాగం చేసారో వాళ్ళని గుర్తించి అవార్డు ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళని పురస్కరించుకుంటామన్నారు. అంటే ఇక్కడ ఓ 300 గజాలో, ₹1 కోటి అన్నది ముఖ్యం కాదు. ఒక మనిషిని
గుర్తించడం అనేది ముఖ్యం. మనం గుర్తు కోసం, మన వ్యక్తిత్వాన్ని కోసమే కదా మనం కొట్లాట. సో మనని ఒక బండి యాదగిరి అన్నని, గూడు అంజయ్ అని, అట్లాగే మన యాదయ్య అని, అట్లాగే గద్దరన్ అని, సుద్దాల హనుమంత్ గారిని గుర్తు చేసుకుంటూ సుద్దాల అశోక్ అన్నకి, మన మన